నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి, చాలా మంది కొంచెం లేటుగా లేచి ప్రతిరోజు కాఫీ తాగితేనే వాళ్ళకి యాక్టివ్నెస్ అన్నది వస్తుందండి. కానీ నేను దీనికి వాళ్ళ ఒక చిన్న చెప్తానని, నేచర్ కాఫీ గురించి చెప్తాను. చూడండి, ఎవరైనా తెల్లవారు జామున లేస్తే మనకి కార్టిసాల్ అన్న హార్మోన్ అన్నది రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ మనని యాక్టివ్గా ఉంచడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. కాబట్టి తప్పకుండా మీరు 5ంటికో 4:30కి లేవాల్సిన అవసరం లేదండి. ముందుగా 7ంటికి లేవండి, మెల్లమెల్లగా 6ంటికి అలా షిఫ్ట్ చేసుకోండి. అలాగే ముందుగా మనం లేవంగానే విండో దగ్గరకో లేదా డోర్ బయటకో వెళ్ళి సూర్యుడి కిరణాల దగ్గర మనం నిల్చొని బాడీని సోక్ అయ్యేలాగా చూడండి. మనము సన్ రేస్లో సోక్ అవ్వాలండి. డైలీ ఒక 15 minutes మనము సోక్ అయినా చాలు. దానివల్ల మనకి విటమిన్ డి వస్తుంది, అలాగే న్యాచురల్ కెఫైన్ అన్నది దొరుకుతుంది. దాంతోపాటు మీరు సూర్యుడిని ఒక 2 నిమిషాలు చూడండి. ఆ 2 నిమిషాలు ఏ సమయంలో చూడాలంటే, మీరు తెల్లవారి సూర్యుడు బయటికి వచ్చిన తర్వాత ఒక 15 minutes లోపలే చూడండి. మరీ ఎక్కువ అయితే ఐస్ అన్నవి డ్యామేజ్ అవుతాయి. ఇది గుర్తు పెట్టుకొని తీసుకోండి. ఇది మనకి నేచర్ ఇచ్చే కాఫీ. మనని స్టిమ్యులేట్ చేయడానికి, యాక్టివ్గా ఉంచడానికి ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనము మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఇవాళ మనము కొన్ని వార్మప్స్ అలాగే ఆసన సాధనాలను అయితే చేద్దాము. మనము ముందుగా తాడాసనాలో నిల్చుందాము. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. చూడండి, కుడి కాళ్ళ మోకాళ్ళని కూడా నేను హోల్డ్ చేస్తూ పైకి లిఫ్ట్ చేస్తున్నాను. మెల్లగా డ్రాప్ చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. మెల్లగా డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మోకాళ్ళ నొప్పులు ఉంటాయండి, ఇలా కాకుండా మీ తొడ లోపల భాగంలో పెట్టి కూడా లిఫ్ట్ చేయొచ్చు. దీనివల్ల సేమ్ స్ట్రెచ్ ఉంటుంది. మోకాళ్ళ పైన ప్రెషర్ అన్నది ఎక్కువగా పడదు. దానివల్ల మోకాళ్ళు నొప్పి అవ్వదు. మెల్లగా డౌన్ చేయండి. ఈసారి లెగ్స్ని కొంచెం వైడన్గా పెట్టండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ మోచేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు ఈసారి ఎడమ వైపున బెండ్. సైడ్ బెండ్స్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము షోల్డర్ జాయింట్ మీద వర్క్ చేద్దామండి. ముందుగా 2 చేతులని సైడ్కి స్ట్రెచ్ చేయండి. చూడండి, చేతి వేలు పైకి పాయింట్ చేసేలాగా ఉంచాను. అలాగే ఒక గోడని పుష్ చేస్తున్నంత వరకు మనము స్ట్రెచ్ చేయాలి. తర్వాత మెల్లమెల్లగా కాయిన్ సైజ్ ఆఫ్ సర్కిల్స్ని గీయండి. స్వీట్ పెయిన్ ఉంటుందండి, బట్ ఏం పర్లేదు, కంటిన్యూ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాం. మెల్లగా 2 చేతుల్ని డౌన్ చేయండి. చూడండి, ఫీల్ అవుతారు, ఒక బ్లడ్ రష్ అన్నది ఉంటుంది. కాకపోతే
మెల్లగా హ్యాండ్స్ని మసాజ్ చేయండి. స్వీట్ పెయిన్ ఉండి కొంతమంది పెయిన్ అవుతుందని వదిలేస్తారు, అలా కాకుండా కంటిన్యూ చేయండి, దానివల్ల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మెల్లగా నెక్ మూమెంట్ని చేద్దాము. శ్వాసని తీసుకుంటూ మీ చిన్ని పైకి లిఫ్ట్ చేయండి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు స్కందాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూసేద్దాం. చూడండి, లెగ్స్ని ముందుగా వైడెన్గా చేయండి. ఎంత డిస్టెన్స్ అంటే మనం జంప్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, కాకపోతే జంప్ చేయటం ఇబ్బందికరంగా ఉన్న, మోకాళ్ళ నొప్పులు ఉన్న, లోవర్ బాడీ వీక్ ఉన్న వాళ్ళని స్ట్రెంథెన్ చేస్తుందండి. కానీ మోకాళ్ళ నొప్పులు ఉంటే ప్రెషర్ ఎక్కువై పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుంది. అలాంటి వాళ్ళు కొంచెం చూసి జాగ్రత్తగా చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని సైడ్స్కి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను నా శరీరాన్ని కుడి వైపున తీసుకెళ్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయి శ్వాసని వదిలేటప్పుడు ఈసారి ఎడమ వైపున బెండ్. ఇదండి స్కందాసన, నేను చేసి చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి లోవర్ బాడీ అన్నది స్ట్రెంథెన్ అవుతుందండి. చెప్పినట్టు మోకాల నొప్పులు ఉంటేనే అవాయిడ్ చేయండి. అలాగే హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసి చేయటం అందరికీ అంత సులువుగా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే 2 చేతులని డౌన్ పెడుతూనే లెగ్ మూమెంట్ని చేయొచ్చు. మీకు అడ్వాన్స్గా చేయాలంటే చేతి సపోర్ట్ తీసుకోకుండా పైకి లిఫ్ట్ అవుతూ మళ్ళీ డౌన్ అవ్వండి. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి స్కందాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ చేసాము. మీరు కుదిరితే వేరియేషన్ ట్రై చేయండి, లేదా మోడిఫైడ్ వేలో కూడా స్కందాసనాన్ని చేయొచ్చు. మోడిఫైడ్ అంటే సులువుగా చేయటం అండి, వేరియేషన్ అంటే అడ్వాన్స్ ప్రాక్టీస్ అన్నమాట. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వక్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ ఆసన చేయడానికి దండాసనాలో కూర్చోవాలి, కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. అలాగే ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. కుడి మోకాలు పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. తర్వాత కుడి చేతిని కూడా కింద డ్రాప్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోచేతిని కుడి మోకాల దగ్గర తీసుకొస్తూ, అలాగే చూడండి, ఎడమ చేతిని కుడి కాళ్ళ లోపల పెట్టండి. పెడుతూ ట్విస్ట్ అయి వెనకాల వైపున చూడండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ మళ్ళీ హ్యాండ్ని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదులుతూ డౌన్. ఇదండి వక్రాసన.
వక్రాసనాలో మనము ట్విస్ట్ అవుతున్నాం కాబట్టి అబ్డామినల్ ఆర్గాన్స్ ని బాగా మనం స్టిమ్యులేట్ చేస్తూ మసాజ్ చేస్తున్నామండి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. అలాగే షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇక్కడ ఉన్న ఫ్యాట్ ని కూడా మనం చాలా వరకు తగ్గించవచ్చు. స్పైన్ ట్విస్టింగ్ వల్ల స్పైన్ లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. గుర్తు పెట్టుకొని 2 కాళ్ళతో చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వక్రాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు చమత్కార ఆసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము ఈ ఆసనం చేయడానికి అధోముఖ నుంచి స్టార్ట్ చేద్దామండి. మనం పలకాసనం నుంచి కొన్నిసార్లు చేసి ఉంటాము. ఈసారి అధోముఖ నుంచి ట్రై చేద్దాము. చూపిస్తానండి. ముందుగా ఆసన ఎలా చేయాలో చూసేయండి, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా మనము అధోముఖాలోకి వస్తామండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాళ్ళని పైకెత్తండి. ఎత్తిన తర్వాత కుడి కాళ్ళని ఎడమ కాళ్ళ వైపున పెడుతూ చూడండి, నేను ఎడమ కాళ్ళని టర్న్ చేస్తూ స్ట్రెయిట్ చేసి అలాగే ఈ సీటుని అలాగే ఛాతీని పైకి లిఫ్ట్ చేస్తూ మెల్లగా మళ్ళీ శ్వాసని వదులుతూ అధోముఖకు వచ్చి ఈసారి ఎడమ వైపున చేస్తాం. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన వ్రిస్ట్ అలాగే మన చేతులు స్ట్రెంగ్తెన్ అవుతాయండి. మనము ఛాతీని ఓపెన్ చేస్తున్నందుకు లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్. అలాగే ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఫ్యాట్ ని తగ్గించవచ్చు. అలాగే గ్లూట్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. మెల్లగా లెగ్స్ ని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి చమత్కార ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సుచిరంధ్రాసన. ఈ ఆసన మనము శవాసనాలో పడుకొని చేస్తాము కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చి చూపించేస్తానండి, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా మనము శవాసనాలో రెస్ట్ చేస్తాము. మెల్లగా కుడి కాలని శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తూ చూడండి, కుడి కాలని ఎడమ మోకాల పైన ప్లేస్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ మీరు కంఫర్టబుల్గా ఉంటే, మీకు నీ పెయిన్ ఉందనుకోండి లోపల వైపున తొడని హోల్డ్ చేయొచ్చు, లేదా మీరు ఈ పొజిషన్లో హోల్డ్ చేయొచ్చు. మోకాల నొప్పులు లేకపోతే ఈ పొజిషన్లో పెట్టండి, మోకాల నొప్పులు ఉంటే ఈ పొజిషన్. అప్పుడు ఎక్కువగా మనకి ప్రెషర్ అనేది పడదు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ ఎడమ మోకాలని మీ ఛాతీ వైపున పుష్ చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రిలీజ్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తాం. ఇదండి సుచిరంధ్రాసన. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. ఆ తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలని తెలుసుకుందాం. మెల్లగా శవాసనాలో రెస్ట్. ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉంటే అప్పుడు ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సుచిరంధ్రాసన. ఈ ఆసన వల్ల సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. మీరు ఇలా పడుకొని చేయొచ్చు, లేదా చైర్ మీద కూడా మనం ఒక కాళ్ళ పైన పెట్టి బెండ్ అయినా కూడా సేమ్ స్ట్రెచ్ ఉంటుందండి. కాబట్టి సయాటికా పెయిన్ అంటే ఇక్కడ నుంచి, అంటే టేల్ బోన్ నుంచి స్టార్ట్ అయ్యి కాళ్ళల్లో ఉన్న పెద్ద నర్వ్ అండి. ఆ పెయిన్ చాలా కష్టంగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి సయాటికా వస్తుంది. దాన్ని రివర్స్ చేయొచ్చు, ఏం భయపడకండి. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చూడండి. అలాగే లాంగ్ రన్ చేసిన చాలాసేపు మనం నిల్చొని కాళ్ళు టైర్డ్గా ఉన్నా ఈ స్ట్రెచ్ చేస్తే రిలీఫ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇదండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని, అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇలా ఇవాళ మన సాధనాన్ని ఓంకారంతో ఎండ్ చేద్దామని. శ్వాసని తీసుకుంటూ మనము సుఖాసనాలు కూర్చొని డీప్గా శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ఓంకారాన్ని మీ నాభి నుంచి పలకటానికి ట్రై చేయండి.
మెల్లగా రిలాక్స్ అవుతూ రెండు చేతుల్ని కప్ షేప్లో పెట్టి మెల్లగా కళ్ళ పైన పెడుతూ ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎక్కువగా కాఫీ గురించి మాట్లాడాను కాబట్టి స్టార్టింగ్లో దాని గురించే కంక్లూడ్ చేస్తానండి. కాఫీ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనం అనవసరమైన బ్రెయిన్కి స్టిమ్యులేషన్ అన్నది ఇస్తున్నాం. అంటే యాక్టివ్గా పనిచేయడానికి ఈ కెఫైన్స్ అన్నవి మనం అలవాటు చేసుకుంటున్నాం. ఏదైనా అనుకోండి, టీ అయినా కాఫీ అయినా, కొంతమంది గ్రీన్ టీ మంచిదని గ్రీన్ టీ ఎక్కువగా తాగుతారు, అది కూడా మంచిది కాదండి. ఏదైనా అంత ఎక్కువగా మంచిది కాదు. ఎప్పుడో ఒక్కసారి కన్జ్యూమ్ చేస్తే దానివల్ల బెనిఫిట్స్ వస్తాయి తప్ప, అలాగే మనకి ఇంత అలవాటు అయ్యి ఒకటేసారి మానేయమనడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మెల్లమెల్లగా తగ్గించండి. రోజు మనము ఒక 4 cups టీ తాగితే మెల్లగా 2, అలాగే 1, దాని తర్వాత మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా దాన్ని తగ్గించండి. ఏదైనా మనము త్వరగా వదిలేసి అస్సలు తీసుకోవద్దు అంటే దాని మీద ఎక్కువగా మనసు అనేది గుంజుతుంది. మెల్లమెల్లగా మీకే తెలియకుండా అవాయిడ్ చేస్తే మనము సులువుగా దాని నుంచి బయటపడవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.